హలో హాయ్ అండి. ఈరోజు మీ ముందుకు ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. ఇప్పుడైతే నేను సేమియా ఉప్మా చేస్తున్నానండి. ఇది ఎలా సేమియా మనకు అతుక్కోకుండా పొల్లుగా ఎలా రావాలి ఇప్పుడైతే చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలండి. ఇక్కడైతే నేను ఈ గ్లాస్తో కొలుచుకుంటూ వేసుకుంటున్నానండి. ఒక గ్లాస్ అయితే వేసుకున్నాను. ఇక్కడైతే నేను 3 గ్లాసులు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ అయితే వేయించుకోవాలన్నమాట. మనకు కొంచెం గోల్డెన్ కలర్ ఏదో వస్తుంది కదండి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. మనం కలపడం ఆపితే అది మాడిపోతుందండి. ఇలా కలుపుతూనే ఉండాలి. అవి వేయించినంత వరకు కలుపుతూనే ఉండాలి. చూసారుగా లైట్గా అయితే కలర్ చేంజ్ అవుతుంది. మనం ఇది కలపడం ఆపేస్తే మొత్తం మాడిపోయి నల్లగా అయిపోతాయి. చూసారుగా అండి, గోల్డెన్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇవి పక్కకు పెట్టుకుందాం. చూసారుగా అండి, ఇలా అయితే సేమియా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇది ఇంతకుముందు వేయించుకున్న బొగానని అయితే నేను స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ గిన్నె అయితే హీట్ అయిందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో అయితే జీలకర్ర ఆవాలు చిన్న స్పూన్తోనే 1 స్పూన్ వేసుకున్నాను. ఇంకా ఒట్టిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇంకా కొన్ని పల్లీలు అయితే వేసుకుంటున్నానండి. ఇంకా మనకి ఇష్టం ఉంటే శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఖాళీ ఇక్కడ పల్లీలే వేసుకున్నాను. కాజు కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడైతే నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, 3 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఇది మొత్తం మధ్య వరకు అయితే ఇలా కలుపుకుంటూ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అంతా నూనెలో మగ్గిపోవాలండి. ఇలా మూత మూసుకొని దాన్ని కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి. చూసారా, నేను ఇక్కడ 3 గ్లాసుల సేమియా వేసుకున్నాను కదా, 1 స్పూను ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇంకా మనకు పసుపు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేనైతే పసుపు అయితే వేసుకుంటలేను. పచ్చిమిర్చి వేసాను కాబట్టి అందుకే కొంచెం లైట్గా అయితే ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. దీన్ని అయితే ఒకసారి కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇక్కడ మనం 3 గ్లాసుల సేమియా వేసుకున్నాం కదా, అదే గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా 3 గ్లాసుల వాటర్ వేసుకున్నాక అది మసులుతున్నప్పుడు మనం ఆ సేమియా అనేది వేసుకోవాలండి. నేను ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం అయితే చెక్ చేస్తాను. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది, నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మూత పెట్టుకొని మసాలానివ్వాలి. మూత తీసి చూద్దామండి.
చూసారుగా మస్తుతుంది. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న సేమియా అయితే ఒక సైడ్ నుంచి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి సేమియా ఉప్మా. చాలా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. చూసారు కానీ దగ్గరకు అయితే పడింది. ఒక్క 2 నిమిషాలు ఇలా కలుపుకుంటుంటే నీకు ఆ వాటర్ అంతా మొత్తం డ్రై అయిపోతుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన సేమియా ఉప్మా అయితే రెడీ అయిందండి. చూడండి కొంచెం కూడా వాటర్ లేదు, మొత్తం డ్రై అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా అయితే రెడీ. ఇది మనకు కొంచెం వేడి తక్కువైనాక మనకు పొల్లుగా అనిపిస్తుంది.